పేరు అజయ్ కుమార్ గారు ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఏపీలో ఎలక్షన్స్ అయ్యాయి. సో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతే ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? సో ఇప్పుడు ఎలాగో టీడీపీకి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళు అన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు వస్తే కొంచెం బెటర్ అనిపిస్తుంది. అంటే జగన్ పరిపాలనలో సంక్షేమ పథకాలు చాలానే ఇచ్చారు, ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఉన్నాయన్నారు. మరి ఇప్పుడు ఎందుకు జగన్ని వ్యతిరేకిస్తున్నారు అనుకోవచ్చు? జగన్ గారు పథకాలు ఇచ్చారు, బట్ స్టూడెంట్స్కి అంత జరగలేదు. చాలామంది ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ డిగ్రీ కాలేజెస్ వాళ్ళ అమౌంట్ వాళ్ళే పే చేసుకుని ఇప్పటికీ సర్టిఫికేట్ తీసుకోలేకపోతూ ఉన్నారు. సో ఒక ఏసీఎం అయినా అన్నీ కవర్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో చంద్రబాబు నాయుడుకి వస్తే ఫ్యూచర్ ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ మంచిగా బెటర్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏపీ వాళ్ళు అక్కడ ఎక్కువ కంపెనీస్ లేవని చెప్పి మనం హైదరాబాద్కి వచ్చినాం. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా చాలా డౌన్ అయిపోయాయి, ఫ్రెషర్స్కి ఊరికి ఇవ్వట్లేదు. సో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యి ట్రైప్ అయితే కొంచెం బాగుంటుందని మా అభిప్రాయం. అంటే సీఎం అవుతే ఎటువంటి డెవలప్మెంట్కి దారి తీస్తుంది? అంటే ఫస్ట్ ఏ డెవలప్మెంట్ పైన శ్రద్ధ పెడతారు అనుకోవచ్చు? అంటే స్టూడెంట్స్కి చాలామంది స్టూడెంట్స్ బాగుపడతారు, అలానే వర్కర్స్ కానీ చాలామంది యూజ్ అవుతుంది. సో వాటర్ అంటే అది ఆటోమేటిక్ ప్రాబ్లం, అది వాళ్ళ చేతులనే ఉంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే మరి కంప్లీట్ చేయగలుగుతారా ఈసారి వచ్చే గవర్నమెంట్ అయినా? అది చాలా టైం పడుతుంది. ఇంకా అది ఒక సీఎంతో ఒక 5 years చాలా టైం పడుతుంది డెవలప్ అవ్వాలంటే ఏపీ మొత్తానికి. అంటే ఇప్పటికీ రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. ఇంతకుముందు మనకి చంద్రబాబు నాయుడు గారు పదవి దిగే ముందుకే అప్పులలోనే ఉన్న పదవిని జగన్మోహన్ రెడ్డి గారు చేతిలో పెట్టారన్నారు. మరి ఇప్పుడు ఏ విధంగా ఎక్కడి నుంచి ఫండ్స్ తెచ్చి చేస్తారు? సో ఇంకా గవర్నమెంట్ అప్పుల పాలు ఉంది కాబట్టి సో ఎవరి వల్ల కాదు, ఏసీఎం నార్మల్ రొటీన్. ఇప్పుడు పిఠాపురం నుంచి చూసుకున్నట్టయితే మనకి పవన్ కళ్యాణ్ గారు మంచి ఘాటుగానే పోటీ చేస్తున్నారు అనుకోవచ్చు. మరి అంతకు ఆపోజిషన్ పర్సన్ కూడా వంగ గీత గారు ఉన్నారు, స్ట్రాంగ్ పర్సన్ తను కూడా. సో ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు? ఎవరిద్దరు? పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత. పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. మంగళగిరిలో లోకేష్ గారు ఈసారి గెలుస్తారనుకోవచ్చు? గెలుస్తారు. సో రోజా గారి విషయానికి వస్తే నగరిలో రోజా గారికి ఎంత మెజారిటీ రావచ్చు, ఈసారి గెలుపు అందుకుంటారా? రోజా గారికి ఈసారి సీట్ ఇవ్వలేదన్నారు. సో తను ఎంపీగా సీట్ ఇచ్చిన వరకు మనం 5 years చూసినాం, అంతగా అభివృద్ధి ఏం చేయలేకపోయారు రోజా గారు.